బిక్కుబిక్కుమని మరి చావు బతుకుల మధ్య ఉన్న ఈశ్వరాచార్యని మరి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే బీసీ సంఘాలు అన్నీ వచ్చాయి, మరి జాతీయ అధ్యక్షులు కానీ తీర్మార్ మల్లన్న గారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు, ఉత్సవవంతుడు యువకుడు మరి ఎలక్షన్ల కోసమే తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. మరి ఆ చావు బతుకుల మధ్య ఉండండి, తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాము. ఎందుకంటే ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మరి ఇదివరకు మేము రాత్రే మాట్లాడుతుంటే ఏమంటుండు, తెలంగాణ కోసం మన శ్రీకాంత్ గారు ఏ విధంగా చనిపోయిండో ఈ బీసీ రిజర్వేషన్ కోసం నేను చనిపోతాను అంటుండు నాతోటి. ఆ విధంగా చావు బతుకుల మధ్య ఉన్న ఆ వ్యక్తిని ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. మరి దీనికంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి, తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి, మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జంటనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు కానీ బీసీ సోదరులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఆ వ్యక్తిని చూసి మరి ఆ వ్యక్తికి పరామర్శించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా ప్రాబ్లం, ఎందుకంటే మేము త్యాగాలు మాయి భోగాలు మీ అనే విధంగా ఉన్నాయి. ఇదంతా దారుణం. మరి ప్రభుత్వం తక్షణమే మరి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చే తక్కువనే, మరి ఆ ఫ్యామిలీని మొత్తం ఆదుకోవాలి, 1 కోటి రూపాయలు వాళ్ళకి అందించాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని మీ ద్వారా కోరుతున్నాం. మేము సాయంత్రం వరకు ఊరుకోము, ఇక్కడనే కూర్చుంటాం, మా వ్యక్తులందరికీ పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొనాలని కోరుతున్నామండి. నమస్కారం. రిజర్వేషన్ వస్తే ఆయన పోటీ చేసే అభ్యర్థి ఏం కాదు. వాళ్ళ అమ్మ ఇప్పుడు మహిళా క్యాండిడేట్ ఏం కాదు. భర్త చనిపోయి అప్పటి నుంచి సంకల పెట్టుకొని ఎదిగిన పిల్లగాడు ఎంత ఎమోషన్కి గురై ఉంటే ఈ పరిస్థితి చేయాలి. ఈ ఎమోషన్ చాలామంది ఏమంటారంటే బీసీలకు ఎమోషన్స్ లేవు కాబట్టి ఊరుకుంటున్నారని. మా ఎమోషన్ ఎక్కడో ఒకసారి ఇట్లా కనపడతారు దరిద్రులారా, మిమ్మల్ని చెప్తాను. మా ఎమోషన్ మీకు లెక్కలకు కనపడదు. మా ఎమోషను మీకు ఒకసారి మనుషులు చచ్చిపోతే కానీ అర్థం కలిసి వస్తుందని చెప్పేసి ఈ పరిస్థితి తీసుకొని వచ్చింది. యావత్ బీసీ సమాజం కూడా ఇవాళ ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి వచ్చింది. మనం మన లెక్కలు వేసుకొని మన జీవితాల గురించి లెక్కలు వేసుకుంటున్నాం, కానీ అణగారిన వర్గాలకు ఒక రిజర్వేషన్ రావాలనే కొట్లాట లోపల ఇప్పటిదాకా ఒక ముందడుగు జరగకపోగా అడుగు అడుగున వాళ్ళ వెకిలితనం, మకిలితనం, అహంకారం కనపడతా ఉంది. ఈరోజు వాస్తవానికి నల్లగొండ జిల్లాలో ఎల్లమ్మగూడెం అనేటువంటి దగ్గర మీ అందరూ చూసే ఉంటారు. ఒక యాదవ్ పిల్లవాడు పోటీలో ఉంటే తీసుకుపోయి మూత్రం దాకించిన విషయంలో కూడా చలో ఎల్లమ్మగూడెం అని చెప్పి పెద్ద ఎత్తున అందరూ అక్కడ పోతున్నారు. అక్కడ పోయి ఏర్పాట్లు ఉన్నప్పుడు ఈ వార్త వచ్చి రాత్రి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మీకు ఎమోషన్ మీకుండవు, మాకుంటాయి. మీరేమంటారంటే మాకు ఎమోషన్ లేదంటున్నారు కదా. మాకు ఎమోషన్ చాలా ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితి జరిగింది. మీ ఎమోషన్స్ ఎందుకుండవు? మీకు మా గురించి ఏం ఎమోషన్ అవసరం లేదు, ఎందుకంటే మేము ఓట్లు వేస్తున్నాం కదా. ఇంత పెద్ద సంఘటన ఎల్లమ్మగూడెంలో జరిగితే ఏ నిందితుడు ఉన్నాడో సందీప్ రెడ్డి అంటాడు, వాడి బావ కళ్ళల్లో ఆనందం చూసినా కోమటిరెడ్డికి ఆనందం కలగాలి కాబట్టి ఆయన కోసం వెంటేసుకొని తిరుగుతూ ఉంటూ వెంకటరెడ్డి మరి రేవంత్ రెడ్డికి ఎంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ బారసాల జరిగితే మొత్తం మంత్రులందరూ పోయినారు. మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మేమేమో సావుకాడ కూర్చున్నాము, మీరేమో బారసాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పరిస్థితి ఇది. ఎల్లమ్మగూడెం సంఘటన గురించి దుఃఖపడతామంటే, అవమానంగా కుంగిపోతామంటే మీరు డ్యాన్సులు చేస్తామన్నారు. ఇది ఇవాళ తెలంగాణలో పరిస్థితి. ఇంతమంది మిత్రులు చెప్తే నిర్మల చెప్పారు కదా, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు ఆంధ్ర బార్డర్ దాకా ఇదే పరిస్థితి. తెలంగాణలో కూడా బీచ్ లేదు. అందుకోసం ఇవాళ మీ అందరికీ ఒకటే సంఘటన. సరే, ఇవాళ ఏ సందర్భాన్ని కూడా గొప్పతనంగా ఆత్మ బలిదానాన్ని గొప్పతనం చేసి మేము మరింతగా కిందికి దిగజారడం కోసం, రాజకీయాలు చేయడం కోసం మేము దుఃఖంతో ఉన్నాం. ఒక తల్లి భర్తను పోగొట్టుకున్న తల్లి ఎదిగిన కొడుకు పోయింది. ఇవాళ ఆ పిల్లల పరిస్థితి ఏంటిది? ఒక తరంలో కూడా ఏ పరిస్థితి అయితే ఆమె చూసిందో ఇవాళ ఈశ్వరాచార్య భార్య కూడా అదే చూస్తుంది. రేపు ఒక 2 తరాలు అదే బాధపడబోతున్నారు. సో నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తామన్నా, ఈ సంఘటన సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇప్పుడు అంటే ఇంత జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మేము వేస్తాం ఎలక్షన్ పోతామన్నారు. అంటే సిగ్గు అనేటువంటి విషయానికి, కనీసం నైతికత అనేటువంటి విషయానికి ఏమాత్రం సంబంధం లేకుండా మేము చేసిన డెడికేటెడ్ సజెషన్ ఢిల్లీకి పోయింది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అని అన్నీ మర్చిపోయి మేము ఎలక్షన్ పోతున్నాం, మేము టికెట్లు ఇస్తాం, ఏదో కథ చెప్పేసిండ్రు. మీరు ఒక మాట అన్నారు కదా, ఎమోషన్స్ అంటే నువ్వు బారసాల పోతా నీకు తీరికున్నది కానీ మంత్రులు బలకరిస్తాను తీరికలేదు. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి 4 సార్లు కలుస్తాను నీకు తీరిక ఉన్నది, కానీ ఒక్కసారి కూడా మాట వరుసకు కూడా ప్రధానమంత్రి దగ్గర కూర్చొని సీరియస్గా మాట్లాడే స్థితి లేనటువంటి వాళ్ళు. రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను, మీరు ఒక జాతీయ స్థాయి నాయకుడిగా, మళ్ళీ చెప్తాను మీ అందరం ఈ సందర్భంలో, సందర్భం ఇంత విషాద సందర్భంలో చెప్పకూడదు, కానీ మీరు గెలిచిన నిన్న 4-5 సీట్లు కూడా బీసీలో వచ్చినాయంటే బీసీలు నాయకులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో పడినో బీసీలు నాయకులు ఉన్నటువంటి బీహార్లో వచ్చినాయి తప్ప మీరు భుజానెత్తుకున్నటువంటి ఇట్లాంటి అగ్రవర్ణ అహంకారం దగ్గర నుంచి మీకు సీట్లు రాలే. రాహుల్ గాంధీ ఇవాళ మీరు అనుభవిస్తున్న ఇండి కూటమిలో ఉన్నటువంటి ఆ మాత్రం గౌరవం కూడా మా వల్లనే గుర్తుపెట్టుకోండి.
మీరు రాజ్యాంగం పుస్తకం భుజాన్ని ఎత్తుకొని రాష్ట్రమంతా దేశమంతా తిరిగిరు కదా, రాజ్యాంగబద్ధమైన హక్కు కోసం మేము కొట్లాడుతామన్నాం. ఇవాళ సామాజిక స్ఫూర్తి అనేది కోర్టులకు ఉందో లేదో కూడా కోర్టులకు గుర్తు చేయాలి. మీరు చాలా సందర్భాల్లో కోర్టు లోపల అగ్రవర్ణాల అహంకారం ఉంది, పక్షపాతం ఉంది అంటారు కదా, ఇప్పుడు కూడా గుర్తు చేయండి. పాలక పక్షంలో కూడా ఉందని కూడా పక్కన ఉన్న సిద్ధరామయ్య కాలు కూర్చుతూ ఉండే ఒకటి అక్కడ సపోర్ట్ చేయరు మీరు, ఇక్కడ ఉన్న రిజర్వేషన్ పోతే సపోర్ట్ చేయరు మీరు. దేశానికి ఏం సందేశం ఇస్తారు? ఇవాళ మృత్యు శకంలో ఉన్నటువంటి సాయి ఈశ్వరాచారి ఏదైతే ఇవాళ ప్రశ్నిస్తుండో ఈ ప్రశ్న ఢిల్లీ దాకా పోవాలి. తెలంగాణలో బీసీలు ఎంత ఆత్మఘోషపడుతారో తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 80% కూడా ఈ ప్రభుత్వం వెంటనే రావాలి. అరే ఇదేం పద్ధతి అండి, అయిన దానికి కాని దానికి పోతారు, ఉరుకురికి డ్యాన్సులు చేస్తారు, ఎగురులో పెడతారు. ఇంత గాంధీ హాస్పిటల్ లోపల ఇది మా కష్టాలతో గాంధీ హాస్పిటల్ ఒక మనిషి ఈ ప్రమాదంలో ఉంటే ఒక్క రాడా ఇప్పటిదాకా, ఒక్క మనిషి రాత్రి నుంచి ఇప్పటిదాకా ఉన్నాం మేము ఇక్కడనే. ఎప్పుడు రాత్రి 2 గంటలకు వచ్చినాం. హెల్త్ బుల్లెట్ కూడా రాలేదు. హెల్త్ ఇప్పుడు నేనే రాత్రి డిమాండ్ సీరియస్ చెప్పున్నా. హెల్త్ బులెటిన్ సన్నాసులు ఒళ్ళు బలిచి ఏది పడితే అది చేసుకునే వాళ్ళకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. అరే ఒక మనిషి యొక్క కాజు కోసం ఇంత పెద్ద పని చేస్తే ఇప్పటిదాకా రాలేదు. ఒక డీడీ కోసం చెప్తే నీకు డాక్టర్ చెప్తా ఉన్నా ప్రతి 10 నిమిషాలకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న కండిషన్ ఉండదు. కండిషన్ మంచిగా లేకపోతే కండిషన్ మంచిగా లేదు కూడా తొందర రికార్డ్ చేయాలి. రేపు మీరు ఎందుకోసం అది చేసుకున్నాడు పనికిరాని కారణాలకు మీరే చెప్తున్నారు, రేపు ఒకటి మాట్లాడే అవకాశం ఉంటుంది. 100% ఆ పిల్లవాడు స్పష్టంగా రికార్డింగ్ ఉన్నది. భార్య చెప్తా ఉంది, తల్లి చెప్తా ఉంది, అయ్యా 15 రోజుల నుంచి 24 గంటలు బీచ్లకి ఇట్లా అయిపోయి మావాడు కుంగి ఊకే సెల్ ఫోన్ చూసుకుంటుండే ఏడుస్తుందని చెప్పి తల్లి రాత్రి చెప్తుంది నాకు. నేనేం ఏదో ఎగ్జాగరేషన్ కోసం చెప్పడం స్వయాన మీరు పోయి తల్లిని ఇంటర్వ్యూ చేయండి. నేను ఇవాళ డిమాండ్ చేస్తామన్నా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా బీసీ సోదరులకు తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉంది, ఏ పార్టీలు ఎంత పరధ్యానంతో ఎంత అంటే చాలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నాయి కూడా అన్ని గమనించాలి. ఇవాళ పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ కూర్చున్న ఎవరికి కూడా పార్టీ గురించి ఎవరు మాట్లాడదు. వన్ సైడ్ మొత్తం బీసీల మందమే ఒకవైపు ఉంటాం. మాకు ఒకే ఒక్క గొంతు ఉంటుంది. సామాజికంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే ఆనాడు మీరు చెప్పుకున్న ప్రకారం, కాంగ్రెస్ చెప్పే ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి సబ్బండ వర్ణాల కోసం తెలంగాణ ఇస్తున్నామన్నారు. ఆచరణలో మీరు 10 ఏళ్ళు చక్కదనం మంచిగా కొసారిపోయింది. ఇప్పుడు ఒక అవకాశం వస్తే మళ్ళీ మీరు పోగొట్టుకున్నారు. ఒక్కటి ఇక్కడ రాహుల్ గాంధీ దాకా పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణలో ఏం జరుగుతుందో ఈ సంఘటన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ మేల్కొనాలి. ఎట్లాగూ నరేంద్ర మోడీ మేల్కోడు, నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి మేల్కొల్పడు, రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి మేల్కొల్పడు. మన జిల్లాలో స్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి ఏ పటీలు మనని మేల్కొల్పడు. మనమే మేల్కొనాలి, మనమే ఎదురు తిరగాలి, మనమే ఓట్ల లోపల ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఒక జంగు సైరన్ లాంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణలో ఉండాలని చెప్పేసి అనుకునేమో. ఆత్మ బలిదానం ఎవ్వరం సంపాదించడం లేదు, కానీ ఎమోషన్స్ ఒక సందర్భంలో మన కంట్రోల్లో ఉండవు. ఎందుకు చేసినవారు అంటే చెప్పలేకపోతారు. అందుకోసం చాలా దుఃఖంతో అర్థిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మా యొక్క ఆక్రోశాన్ని గమనించండి, ఆగ్రహాన్ని కూడా చవి చూడవలసిందని మాత్రం హెచ్చరిస్తాము. నిలబడి మాట్లాడతాను. నిన్నటి రోజు సాయి ఈశ్వర్ మీద అంటే ఆయన ఒక మనోవేదనకు గురై మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఆయనని ఎప్పుడైతే గాంధీ హాస్పిటల్కు తరలించిండ్రో వెంబడి మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన కొంతవరకు మంచిగానే మాట్లాడుతుండు, అన్ని విషయాలు చెప్తుండు. ఏంటో ఎందుకు తగలబెట్టుకున్నాం వాళ్ళ తమ్ముడు మేము అక్కడ ఉండి అడుగుతుంటే మనం బీసీలలో మనం ముందుకెళ్తామా వెళ్ళమా, తెలంగాణ సాధించుకోవడానికి శ్రీకాంతాచారి చేసిన త్యాగమే నేను చేసిన, మొన్న శ్రీకాంతాచారి ఇవాళ నేను అన్నట్టు మాట్లాడాడు. చాలా మనోవేదనతో మాట్లాడాడు. మరి ఇటువంటి సమస్యలు ఎందు గురించి వస్తున్నాయి, మన బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయమే అని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనం ఒక కులం మీద జరుగుతున్నటువంటిది కాదు. ఆయన ఒక స్వర్ణకారుడు, విశ్వకర్మ. మరి ఇక్కడ బీసీలు అందరం ఒకటై
మనం ఉన్నటువంటి మన శాతాన్ని మన ఓటు మనం కేసుకొని మనం రాజ్యాధికార దిశగా మనం పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. సాయి ఈశ్వర్ యొక్క ఆవేశం కూడా అదే. మరి శ్రీకాంతాచారి ఏదైతే మనకు నిధులు నియామకాలు అన్నిట్లలో మనం ముందు ఉంటామని తెలంగాణ సాధనలో ఎట్లయితే ప్రాణత్యాగం చేసుకున్నాడో మరి ఇక్కడ ఇప్పుడు ఈశ్వర్ కూడా మరి అదే పద్ధతిలో చేసుకున్నాడు. మరి అంటే ఒకే నన్ను కూడా మరి ప్రభుత్వం గుర్తించి మరి మనకు కూడా బీసీ అధికారం వస్తుందన్న ఆశతో చేసుకున్నటువంటి పని. మరి ఆయన కొట్టుమిట్టాడుతుండు. మరి ఏ క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదు. ఆయనకు ఒక ముగ్గురు పిల్లలు భార్య, ఆ కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. మరి మల్లన్న గారి దగ్గరికి గతంలో వచ్చినప్పుడు ఆయన ఆర్థిక సాయం కూడా చేశాడు. మా వంతు మేమందరం కూడా ఎంతో కొంతమంది చేశాము. మరి ఇటువంటి ప్రాణత్యాగాల గురించి ఏర్పడ్డటువంటి సందర్భం కాదు. మనం బీసీలము. నిన్న ఒక ఆవేశంతో ఒక మిత్రుడు మాట్లాడాడు, మనము తెలంగాణలో ఉన్న వాళ్ళము ఆత్మాహుతులు చేసుకోవద్దు, రజాకర్లను మనము తన్ని పారదోలినటువంటి మన ఉడుకు రక్తం మనది, మన ఆవేశ రక్తము. మనం ఎప్పుడు కానీ ఎదుటివాడిని వీలైతే చంపడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం చావడానికి ప్రయత్నం చేయకూడదని మరి చాలామంది పెద్దలు చెప్తుంటారు. నిన్న తీన్మార్ మల్లన్న కూడా అదే ఆవేశంతో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాలు ఎవరు కూడా చేసుకోవద్దు. ఈ యొక్క ఆత్మహత్యయత్నం చేసుకునేది మహాపాపము. ఆ కుటుంబం పోషణకు ఎంత ఇబ్బంది అవుతుంది. మీరు చనిపోయినరు, మరి మీ భార్య మీ పిల్లలు ఏమవుతారని ఒక్క క్షణం కూడా మరి ఆలోచించలేదు. మరి తమ్ముడు ఆవేశంతో చేసుకున్న పని. కానీ మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయము మాము ఇంత అంత అనేది కాదు. ఎప్పుడైనా ప్రభుత్వాలు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీలం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం. మన ఓటు బ్యాంకు మట్టిగా ఉపయోగించుకొని వాళ్ళు రాజ్యాధికార దిశలో వాళ్ళు ఉన్నారు. బీసీలం వాళ్ళ చేతి కింద మనం నీళ్ళు దాక్కుంటున్నట్టు మనం ఉన్నాం. మనం అందరం ఏకం కావాలి. బీసీలన్నీ, బీసీ కులాలు, బీసీలు, ఎంబీసీలు, మరి బడుగు వర్గాలందరూ కూడా ఒకటై మన రాజ్యాధికార దిశలో ఉండి మన రాజ్యం, మన అధికారము, మనం అనుకున్నటువంటి మన బీద మరి బీసీలకు ఉన్నటువంటి సమస్యలు అనేది మనమే పరిష్కరించుకోవచ్చు. ఒకరిని బిచ్చమడడం కాదు. మరి ఈ సమస్యలన్నిటికీ కూడా మనమందరం ఏకమై మరి ప్రభుత్వాలను మరి గద్దె దించడమా, లేకపోతే ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా స్పందించి ఈ 42% యొక్క మరి దాని అమలుపరిచే విధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. చేయకపోతే మాత్రం ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా ఏకమైపోతే ఏ ప్రభుత్వాలు కూడా మనకు వ్యతిరేకంగా చేయకుండా అయితే మనం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ జై బీసీ.